మనబడిలో ఫస్ట్ క్లాస్. అమ్మ ఫస్ట్ క్లాస్ కాదు ఎల్లుండి అన్నాడు. భలే చెప్పారా, ఎలా ఉంది నీ ఫస్ట్ క్లాస్? నాన్న ఫస్ట్ క్లాస్ కాదు. అరే ఇంకా ఆపు, చెప్పు ఎలా ఉంది? ఏమైంది రాణి, ఎట్టి విసుగ్గా ఉన్నావు? చూడండి అత్తయ్య, వీడు అల్లరి. ఏం చేస్తున్నాడు? మనబడిలో ఫస్ట్ క్లాస్ అని అడిగితే ఇంగ్లీష్ మాటలు వద్దు అంటున్నాడు. మంచిదే కదా, తెలుగు నేర్చుకొని తెలుగులో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనబడిలో ఏం నేర్చుకున్నావు? తాతయ్య చాలా చెప్పారు. అబ్బా, ఏం చెప్పారు చిన్న? ఆదివారం సోమవారం చెప్పారు. అబ్బో, ఇది చెప్పు. ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం శుక్రవారం శనివారం. అబ్బో, ఎంత బాగా చెప్పావా? ఇంకేం చెప్పారు? అంకెలు చెప్పారు. ఇది చెప్పు. ఒక్కటే. విజయం, నాకు టీ కావాలి. ఏంటి ఏంటి ఇలా? అల్లం టీ, లేకపోతే మసాలా టీ, ఇరానీ టీ, ఏడ్చినట్టుంది. బాగా వేడిగా తీసుకురా. ఈ మనిషితో నా వల్ల కాదు. టీ తొందరగా తీసుకురా. అమ్మా, నాకు కూడా ఒక టీ. తెస్తున్నా. ఉదయ చిన్న, ఇంకేం నేర్చుకున్నావు వాళ్ళు? యానిమల్స్ చెప్పారు. ఏది చెప్పు. పిల్లి, కుక్క, గుర్రం, కాట. అబ్బో, ఇంకా? సింహం, పులి. ఓయ్ మామి. ఏమైందండి? మన చిన్నగాడు సింహం పులి అన్నాడే. అంటే అది అది మరేమో పులి అంటే గుర్తొచ్చింది. కాస్త పులిహోర చేయవే. ఏంటి కూడా? అరే, నీ అమ్మ పులిహోర ఎంత బాగా చేస్తుందో తెలుసా? అవును కదా. సరే అమ్మ, పులిహోర చేయవే, బాగా నిమ్మకాయ పిండి. చేసి పెట్టే వాళ్ళు ఉంటే ఏదైనా అడుగుతారు. చేస్తున్నా చేయలేక. ఇంకేం చెప్పారు ఈరోజు? మామిడికాయ, అరటికాయ, చింతకాయ చెప్పారు. బంగాళదుంప, తోటకూర, గోంగూర, కాకరకాయ, నిమ్మకాయ, కాకరకాయ. ఏమైందండి? మన చిన్నగాడు కాకరకాయ మామిడికాయ అన్నాడే. అర్జెంటుగా నాకు మామిడికాయ పప్పు, కాకరకాయ కూర కావాలి. అమ్మో, ఈ మనిషితో నా వల్ల కాదు. నేను ఈ కొంపలో ఉండలేను. నేను వెళ్ళిపోతా. అబ్బా, ఉండండి అత్తయ్య, నేను మామయ్యతో మాట్లాడతాను. అబ్బా, నువ్వు ఉండమ్మా. రాసు, ఏంటి గోళమ్మ? మనం మామయ్య గారిని డాక్టర్ గారికి తీసుకెళ్తాం. ఇంకదే చేయాలి పద. కృష్ణ ఇలా రా. ఏంటి? బయట ఏంటో సౌండ్స్ వినపడుతున్నాయి. ఏంటి? ఏంటో ఏంటి? ఎవరైనా పేషెంట్స్ వచ్చారా? పేషెంట్స్ అయితే లోపల పంపియు. అంటే వాళ్ళు పేషెంట్స్ అని చెప్పలేదు. మరి పేషెంట్స్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడికి ఎందుకు వస్తారు? వాళ్ళు పేషెంట్స్ అని నువ్వు అడిగావా? నువ్వు మొన్న బయటికి పో. ఏంటి, నన్ను బయటికి పోమంటావా? అబే, అట్లా కాదు. బయటికి పోయి వాళ్ళు ఎవరు ఎందుకు వచ్చారో కనుక్కో. చెప్పండి, మీ పేరు? నా పేరు వాసు. మీరు పేషెంటా? కాదు, అయితే మీ పేరు నాకెందుకు? పేషెంట్ పేరు చెప్పండి. మా నాన్న శివయ్య. ఏంటి ప్రాబ్లం? నాకే ప్రాబ్లం లేదు డాక్టర్. అయితే ఎవరికి ప్రాబ్లం? నీకా ప్రాబ్లం? మా ఆయనతో ప్రాబ్లం. అవునా? అలా చెప్పండి, మీ పేషెంట్ అనమాట. కాదు, మా నాన్న. కాదు, మా మావయ్య.
కాదు మా ఆయన. ఇప్పుడు అర్థమైంది. మీ నాన్నకి, మీ మావయ్యకి, మీ ఆయనకి అండ్ మీ తాతయ్యకి మొత్తం నలుగురికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నలుగురు ఏంటండి వీరెక్కడ దొరికారు బాబు? ఏంటి కృష్ణ? అంటే అది అది చెప్పు కృష్ణ. అంటే నలుగురు పేషెంట్స్ ఉన్నారు, అందరూ ఒకటే ఫ్యామిలీ అంటారు. ఏంటి ఫ్యామిలీ ప్యాకేజ్ వచ్చారా? లోపల పంపియ్యు. మీరు డాక్టర్ చెప్పండి ప్రాబ్లం. మా నాన్నకి కిడ్నీ ప్రాబ్లం డాక్టర్. అంటే తినడం లేదా? అది కాదు డాక్టర్, నేను శుభ్రంగా తింటాను. మరి తిన్నది అడగడం లేదా? అది కూడా కాదు డాక్టర్, శుభ్రంగా అరుగుతోంది. మరి ప్రాబ్లం ఏంటండి? చెప్పాను కదయ్యా, శుభ్రం, నాకేం ప్రాబ్లం లేదు. మరి ప్రాబ్లం ఏంటండి? డాక్టర్ గారు, ఈయన మా మామగారు, ఈయన వాన అందరికీ ప్రాబ్లంగా ఉంది. అసలు ప్రాబ్లం ఏంటో చెప్పండి. అది 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 చెప్పమంటారు. ఇంట్లో ఎప్పుడు ఏ మాట మాట్లాడినా ఆ మాటలో వచ్చే వంట చేయమని అడుగుతారు, చేసే వంట కూడా చేస్తారు. మా వల్ల కాదు. ఇదే ఏంటి ప్రాబ్లం అండి? నేను ఎప్పుడు వినలేదు. మమ్మల్ని నమ్మండి డాక్టర్ గారు, ఎన్నో ఇళ్ళుగా వంట చేయలేక చచ్చిపోతున్నాం. చూడండి, నేనేమి చేయలేను. అమ్మా కృష్ణ ఏంటిది? ఇదిగో నువ్వే లోపలికి తెమ్మన్నావు కదా, ఇప్పుడు ఇది నీ ప్రాబ్లం, నాదే కాదు. ఏదైనా చేయండి డాక్టర్ గారు, మొత్తానికి ఆయన తిండి భరించలేకపోతుంది. చూడండి, ప్రాబ్లం తెలియకుండా నేను ఏమి చేయలేదు. చూడండి, మా డాక్టర్ గారు ఏం చేయలేరు, అంటే మా డాక్టర్ గారు ఏం చేయరు. నువ్వు ఉండు కృష్ణ. ఇలా వచ్చి ఇలా రా. మీ ప్రాబ్లం ఏంటండి? నాకే ప్రాబ్లం లేదు డాక్టర్. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? పద బయటికి. నువ్వు ఉండు కృష్ణ. ఇలా వచ్చి ఈ చైర్లో కూర్చోండి. విన్నావా విజయ? బాబోయ్ బాబోయ్, నేనేం వినలేదు. ఏమైంది? విన్నావా విజయ? చేరంటే నాకు చారు కావాలి. ఏంటి చారు కావాలా? ఇదేనమ్మా మా గోల. మీరు ఇలా చేయడం తప్పు. విన్నావా విజయ? బాబోయ్ బాబోయ్, నేనేం వినలేదు. ఇప్పుడేమైంది? నేను ఇలా చేయడం తప్పు అన్నాను కదా, అంతే కదా? విన్నావా విజయ? తప్పంటే నాకు పప్పు కావాలి, కాబట్టి పప్పు చారు చేయలే. పప్పు చారా? అది నాకు చాలా ఇష్టం. ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు? అడిగితే మాత్రం మీరు ఎందుకు చేసినారు? చేయకపోతే ఊరుకుంటారా డాక్టర్ గారు? ఒకటే నస పెడతారు. విజయ, నసంటే గుర్తొచ్చింది. నువ్వు పనసపట్టు కూర చేయడం మర్చిపోయారు. పనసపట్టు కూర? పదే పదే, ఇది నాకు కూడా చాలా ఇష్టం. అమ్మో నా వల్ల కారు. ఈయన్ని చూసి నాకు పిచ్చెక్కేటట్టుంది. ఇక్కడ నుంచి మీరు వెళ్ళండి శివయ్య గారు. విన్నావా విజయ? గారు అంటే నాకు గారెలు కావాలి. ఓ నీ అమ్మ, డాక్టర్ ఈయన ఇంత చెట్టుతో మాట్లాడుతున్నారు. ప్రాబ్లం వీళ్ళకి. అమ్మో నేను వెళ్ళిపోతున్నాను. ఏంటి తల్లి, ఏంటిగా వస్తున్నావు? వచ్చాక అమ్మ ఏం చెప్పమంటావు? ముందు ఒక టీ చెప్పు. అమ్మ నువ్వు కూడానా? మరి అందరూ తెలుసే. ఈ విందు సమస్య ఏంటమ్మా? అరే ఏం మాట్లాడినా ఏదో ఒక సమస్య. ఏమన్నా సమస్య? ఏది ఒక సమస్య తీసుకురా. అదేంటి నువ్వు కూడా ఏడిపిస్తున్నావు? సరే సరే,
ఏంటమ్మా అమ్మ ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? పిచ్చి తల్లి రాని కాలం కాదమ్మా నీ మీద మమకారం. దారి చూపించు తల్లి. చెప్తారు చెప్పడమే కాదు నేను దగ్గర నుండి మరి నీకు కాలం చూపిస్తాను. అమ్మా మళ్ళీనా? నీకు పరిష్కారం చూపిస్తాను. అదేంటి తల్లి? ఏంటి కాదు ఎవరు అని అడగాలి. అదిగో అటు చూడు. ఆయన ఎవరు? ఆయన దగ్గరికి నేను ఎలా వెళ్ళేది? తన పేరు కేతన్. మీ కొడుకు తన దగ్గరికి తీసుకెళ్తారు. చిన్న మనం మొన్న చదువుకున్న పద్యం చెప్తావా? గురువు గారు నేను ఇంకా నేర్చుకోలేదు. చిన్న ఎందుకు సాధన చేయలేదు? కష్టంగా ఉందా? మా ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ పద్యం వల్ల ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటి నువ్వు తెలుగు చదువుకోవడంతో నీ ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? అదెలా? ఈ మాట్లాడినప్పుడు మా తాతయ్య నాన్నమ్మను ఏదో ఒక వంట చేయమంటారు. ఏంటి? అడిగో అమ్మ వచ్చింది. అమ్మ చెప్పచూడండి. నమస్కారం గురుగారు, నేను రాణిని. రాణి గారు ఏంటిది? చిన్నకు ఇంట్లో తెలుగు చదవడం కుదరలేదు అంటున్నాడు. అదే అండి, మా ఇంట్లో ఉన్న సమస్య, మా చిన్న తెలుగు చదవలేకపోతున్నాను. పాపం పిల్లగాడిని ఇబ్బంది పెట్టి ఆ సమస్య ఏంటో చెప్పురాని. అవునా, ఇదేం పెద్ద సమస్య రాని. చెప్పమంటావు అండి? సరే ఒక పని చేద్దాం. ఏంటి? నన్ను నీ ఫ్రెండ్ లా మీ ఇంటికి తీసుకువెళ్ళు. నేను అక్కడ పరిస్థితిని చూసి చెప్తాను. ఆహా, తప్పకుండా. అయితే ఒక విషయం, మీతో పాటు ఇంకొక ఫ్రెండ్ వస్తుంది. ఎవరు? చెప్తా, పద ఇంటికి వెళ్తాం. నా స్నేహితురాలు సరస్వతి. అమ్మో, చదువులో తల్లి పేరు. నమస్కారం తల్లి. ఎవరమ్మా రాణి మీరు? నా స్నేహితురాలు అత్తయ్య కొన్ని రోజుల్లో మా ఇంట్లో ఉంటారు. మరి మన ఇంట్లో ఈ సమస్య ఉంది కదమ్మా. కంగారు పడకండి అమ్మా, మాకు తెలుసు. మేము సర్చ్ చేసి ఇక్కడ నుండి వెళ్తాం. ఎవరు వచ్చారు? నా స్నేహితులు మావయ్య. ఏమన్నావు నాని? స్నేహితులు అంటావా? వద్దు మావయ్య, వద్దు. సరే, విషయం స్నేహితులు వచ్చారు కదా, అది కాస్త అరిసెలు చేయండి. ఏంటి? ఒక టీ కూడా. చూసారుగా, ఇదేనమ్మా మా పరిస్థితి. అమ్మో తల్లి, మమ్మల్ని కాపాడు తల్లి. సరే చూస్తాంలే, పద చూద్దాం. ఏరా చిన్న, ఈ తెలుగులో తెలుగులో కొత్తగా ఏం నేర్చుకున్నావు? తాతయ్య, అది ఆటల గురించి నేర్చుకున్నాను. అబ్బో, ఇది చెప్పు, సిగ్గెందుకు? సరే బాబాయ్ గారు, నీకేమైనా తెలుగు ఆటలు తెలుసా? ఓ శుభ్రంగా, నాకు ఆటలంటే చాలా ఇష్టం. అవునా, మీ చిన్న ఉన్నప్పుడు ఎలా అర్పించేవారు? ఓ అదా, అయితే చిన్నప్పుడు ఈ ఆట అంటే చాలా ఇష్టం. ఆహా, ఏమాట? అన్నం పెట్టి పప్పేసి కూరేసి చారేసి పెరుగెట్టి. ఏంటో ఇది ఆహార పదార్థాలు చెప్పుతుంటే నేను ఏదో తినాలనిపిస్తుంది. ఇదిగో విజయం. వచ్చారు ఇప్పుడేంటి స్వామి? నేను చిన్నకు ఆహారం గురించి చెప్పుతుంటే
ఆహా ఏమన్నారు? ఆహారమా? ఆహారం అంటే ఎలా తెలుస్తుంది? ఆహారం చూపించండి. కదా మొన్ననే కొన్నాను. హారమే అదేనండి, మొన్నొకసారి మీరు ఆహారం అన్నారుగా, అందుకే నేను ఆహారం కొనుక్కున్నాను. బాగుందా? ఏంటి నేను ఆహారం అంటే నువ్వు ఆహారం కొన్నావా? డబ్బులే ఎక్కడివే? మీరు ఉండగా నాకేంటండి? అయ్యో బాబోయ్! సరే బాబాయ్ గారు, మీరు ఇక్కడికి బయలుదేరుతున్నట్టున్నారు. నేను అలా వాకింగ్ చేసుకుని వస్తాను. హాయ్ హాయ్ హాయ్, మీరు షికార్కి వెళ్తున్నారా? అలాంటిది ఎందుకు? మీరు ఏమన్నారండి? ఆహా మళ్ళీ అనండి. నేను అలా షికార్కి వెళ్తున్నాను. విన్నారా విజయం గారు? బాబాయ్ గారు షికార్కి వెళ్తున్నారంట. ఆహా షీ కారుతో నాకు కారు గుర్తొచ్చిందమ్మా. మా ఆయన ఎంత మంచివారో. ఏంటి? నేను కార్ కొన్నానేమిటి? ఒసేయ్ విజయం, నా కుంప ముచ్చుకే. అదేంటి బాబాయ్ గారు, మీరే పిన్ని గారికి షీ కారు అని చూపించారుగా. నేను ఏదో యూస్ కార్ కొంటే బాగుంటుంది. ఏమండో మీరు కారు అన్నారుగా, నేను టెస్లా రూట్స్టర్ బుక్ చేసా. తెలుసండి, మన ఇద్దరం మాత్రమే చక్కగా అందులో వెళ్దాం. మీరు ఉన్నారు కదండి. అత్తయ్య, ముందు మావయ్యకి అన్నం పెట్టండి. నాకు ఆకలి లేదు. అదేంటి మావయ్య, నేను మీకోసం చక్కగా పులుసు చేశాను. అబ్బో, ఏ పులుసు? విన్నావా కేదార్? రాణి పులుసు చేస్తుందంట. పులుసు. ఆహా పిన్ని గారు విన్నారా? బాబాయ్ గారు, పులుసు అంటే నాకు డైమండ్ గొలుసు గుర్తొచ్చిందమ్మా. నేను డైమండ్ పులుసు కొన్నానేమిటి? వద్దు విజయ్, వద్దు. నేనెక్కడ అన్నానే? అదేంటి బాబాయ్ గారు, మీరు కూడా తప్పండి. పప్పు అన్నారుగా. ఒసేయ్ డబ్బులే. మీరు ఉండగా నాకేంటండి? అయ్యో బాబోయ్, డైమండ్ గొలుసు, కారు, హారం. అయ్యో నా కుంప కోలే రాణి. వాసుపల్లి డాక్టర్ని తీసుకురండి. డాక్టర్ గారు, తొందరగా రండి, మా నాన్న పడిపోయారు. వస్తున్నాను. డాక్టర్ గారు, ట్రీట్మెంట్ చేయండి. ఆపరేషన్ అవుతుంది. ఆపరేషన్ అయింది. ఏమైంది? నువ్వు చనిపోయావు. విజయం, నాకు తెలిసింది. నేను ఇలాంటి పనులు ఇక చేయను. అమ్మాయి ఇలాంటి మాటలు మాట్లాడను. అమ్మయ్య, మొత్తానికి బాబాయ్ గారి ప్రాబ్లమ్ సాల్వ్. ఒరే చిన్న, ఇంకా నువ్వు హాయిగా తెలుగు చదువుకోవచ్చు. ఏది ఒక ఫోటో దిగుతాం రండి.